ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనం చూస్తాం మిన్వాన్ చేసిన ప్రపోజల్ వల్ల అందరూ చాలా సంతోషపడతారు. అతను జీవోన్కి ఇంత మంచిగా ప్రపోజ్ చేశాడు అని అందరూ ఆశ్చర్యపోతారు కూడా. కానీ నిజానికి మిన్వాన్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. తాను అసలు ఏమీ చేయలేదు. జీవోన్ కోసం కేవలం సెకండ్ హ్యాండ్ డెకరేషన్ మాత్రమే వెతికాడు. అసలు విషయం ఏంటి అంటే ఈ మొత్తం సర్ప్రైజ్ అంతా యూజీ ప్లాన్. కాన్సలేషన్ అనే కారణంతో అతను ఇదంతా బుక్ చేయించాడు. ఫైర్ వర్క్స్, డ్రోన్ ఐడియా మొత్తం అతనిదే. ఇది కూడా మిన్వాన్ అనుకుంటాడు. ఇది చూసి మిన్వాన్ అనుకుంటాడు జీవాన్ను పొందడానికి ఇవన్నీ చాలా అవసరమని. కాను అతని లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే చివరికి జీవాన్ తనతోనే పెళ్లి చేసుకుంటుందని భ్రమపడుతూ ఉంటాడు. తర్వాత మనం చూస్తాం సుమిన్ జీవోని లేక్ సైడ్కి తీసుకెళ్లి ఒంటరిగా మాట్లాడాలని చూస్తుంది. ఆమె జీవోన్ చేతిని పట్టుకొని ముందు జరిగిన దానికి క్షమాపణ అడుగుతుంది. కానీ ఇది విన్న జీవాన్కు భవిష్యత్తులో సుమిన్ చేసే పనులు గుర్తుకు వస్తాయి. ఎలా సుమిన్ తనను మోసం చేస్తుందో అని. అందుకే జీవోన్ క్లియర్గా ఇక నీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు అని చెబుతుంది. దీంతో సుమిన్ చాలా కోపంగా మారుతుంది. తాను ఈత రాదు అని చెప్పి నీళ్ళల్లోకి దూకుతుంది. ఇది చూసి జీవోన్ ఆమెను కాపాడడానికి నీళ్ళల్లోకి దూకుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుమిన్కి ఈత వస్తుంది. ఆమె కావాలనే జీవోని నీళ్ళల్లో ముంచడానికి ప్రయత్నిస్తుంది. అలా చేస్తూ ఆమె ముఖంపై ఒక భయంకరమైన నవ్వు కనిపిస్తుంది. అదే సమయంలో యూజీ అక్కడికి వచ్చి నీళ్ళల్లో నుంచి బయటికి తీస్తాడు. తర్వాత అందరూ కలిసి ఉన్నప్పుడు మిన్వాన్, యూజీ ఇద్దరూ జీవోన్ని కేర్ చేస్తారు. మిన్వాన్ ఆమెను తన రూమ్కి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోవాలని చెబుతాడు. కానీ జీవోన్ అంగీకరించదు. హాల్లోనే ఉంటుంది. తర్వాత రాత్రి మిన్వాన్ తన రూమ్కి వెళ్తే అక్కడ సుమిన్ తన బెడ్పై పడుకొని ఉండడం చూసి షాక్ అవుతాడు. ఎందుకు అంటే ఆమెను ప్రశ్నిస్తాడు. కానీ సుమిన్ తన ప్రవర్తనతో మళ్ళీ అతన్ని తన వలలోకి లాగుతుంది. ఇంకోవైపు యూజీ జీవన్తో మాట్లాడడానికి వస్తాడు. జీవన్ అతనికి నిజం చెబుతుంది. సుమిన్ కావాలనే నీళ్ళల్లోకి తనను ముంచడానికి ప్రయత్నించింది అని. ఇది విన్న యూజీ కూడా కొంచెం టెన్షన్ పడతాడు. తర్వాత ఒక మూమెంట్లో హియోన్ అక్కడికి వస్తుంది. దాంతో జీవన్ ఇంకా యూజీ ఒక పిల్లర్ వెనకాల దాక్కుంటారు. అక్కడ వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరగా వస్తారు. ఆ తర్వాత యూజీ జీవోన్ని యాట్ మీద తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు సముద్రం మధ్యలో ఉంటారు. అక్కడ యూజీ ఆమెకు చెబుతాడు. వాళ్ళు ఇతరుల కంటే భవిష్యత్తును ఎక్కువగా చూశారు కాబట్టి ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా ఈ మార్పులను ఎదుర్కోవాలి అని. ఎందుకు అంటే ఈ మార్పులు కూడా చాలా అవసరమే అని. దీంతో జీవన్ కొంచెం సంతోషంగా మారుతుంది. తర్వాత ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ జీవన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత రోజు ఆఫీస్లో అందరూ మిన్వాన్ ప్రపోజల్ రింగ్ చూసి అతన్ని చాలా ప్రశంసిస్తారు. లిఫ్ట్లో కూడా గుంపులో జీవన్ ఇంకా యూజీ చేతులు ఒకదానికొకటి తాకుతాయి. దాంతో ఆమెకు గత రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. తర్వాత టెర్రర్స్పై యూజీ జీవోన్ని అడుగుతాడు. ఆమె, నువ్వు మిన్వాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే ఎందుకు అందరికీ అతని ప్రపోజల్ గురించి చెబుతున్నావు అని. దీనికి జీవన్ తన ప్లాన్ చెబుతుంది. ఈ వీకెండ్ అతన్ని ఎక్స్పోజ్ చేయబోతుందని. అలాగే యూజీ కూడా అక్కడ ఉండాలని కోరుకుంటుంది. కానీ యూజీ, ఈ వీకెండ్ నేను జపాన్ ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి నువ్వు ఇది ఒంటరిగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అని అంటాడు. ఇంకోవైపు సుమిన్ మరియు మిన్వాన్ కలిసి ఉంటారు. మిన్వాన్ ఏమో ఈ వీకెండ్ నేను మా అమ్మతో బిజీగా ఉంటానని చెబుతాడు. అదే సమయంలో మిస్ యాంగ్ ఇంకా హియోన్ అక్కడికి వస్తారు. మిన్వాన్ను ప్రశంసిస్తూ ఇప్పుడు ఫ్యామిలీ డిన్నర్ ప్లాన్ చేయాలని చెబుతారు. ఇది విన్న జీవోన్ కూడా అక్కడికి వచ్చి ఇప్పుడు తన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయని చెబుతుంది. ఎందుకు అంటే మిన్వాన్ చాలా గ్రాండ్గా ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు మిన్వాన్ పెళ్లికి ముందు నా కోసం ఇంకా ఏం చేస్తాడో చూడాలని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానని అంటుంది. అలాగే మిన్వాన్తో కలిసి షాపింగ్ కూడా వెళ్తున్నానని చెబుతుంది. ఇవి అన్నీ విని సుమిన్ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే హియోన్, ఈ మొత్తం షాపింగ్ మిన్వానే చేయించాలి, బిల్లు కూడా తనే కట్టాలి అని అంటుంది. ఇది విని మిన్వాన్ ఎక్స్ప్రెషన్స్ చాలా చండాలంగా పెడతాడు. అప్పుడు హియోన్ మాట్లాడుతూ, ఒక నమ్మకం ప్రకారం హస్బెండ్ తన వైఫ్కి శాండిల్స్ కొని పెడితే వాళ్ళిద్దరూ విడిపోతారని అంటారు. అందుకే సుమిన్ నీకు శాండిల్స్ కొనివ్వచ్చు అని అంటుంది. రాత్రి జీవన్ తన ఇంట్లో ఉన్నప్పుడు సుమిన్ ఆమెకు శాండిల్స్ గిఫ్ట్ చేయడానికి వెళ్తుంది. అవే శాండిల్స్ జీవన్ ఫ్యూచర్లో సుమిన్కి ఇచ్చినవి. అలాగే జీవన్ మిన్వాన్ ఇంకా సుమిన్ని కలిసి చూసినప్పుడల్లా అవే శాండిల్స్ వేసుకొని ఉండేది. ఇవన్నీ గుర్తు చేసుకొని జీవన్ కొంచెం బాధపడుతుంది. కానీ సుమిన్కి ఏమీ చెప్పదు. తర్వాత సుమిన్ జీవన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తూ కుకింగ్ క్లాసెస్కి వెళ్దాం అని అంటుంది. ఫీజు మొత్తం నేనే కడతానని కూడా అంటుంది. ఎందుకు అంటే నీకు కుకింగ్ రాదు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు కొంచెం కుకింగ్ నేర్చుకోవాలి అని అంటుంది. ఇది విని జీవన్కి ఇది ముందే జరిగిన విషయం అని గుర్తుకు వస్తుంది.
కానీ అప్పట్లో ఆమె ఆ క్లాస్కి వెళ్ళలేదు. కాబట్టి సుమిన్ ప్లాన్ ఏమిటో తెలియదు. ఇప్పుడు మాత్రం సుమిన్ కొత్త ప్లాన్స్తో మళ్ళీ తనను మోసం చేయబోతుందని జీవన్కి తెలుసు. అందుకే ఆమెని నవ్వుతూ ఓకే అని చెప్తుంది. వెంటనే ఈసారి ఆమె కూడా సుమిన్ని ఎదుర్కోవడానికి రెడీ అవుతుంది. కానీ ఒంటరిగా కూర్చొని ఆ శాండిల్స్ని చూస్తూ జీవన్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకు అంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ తనతో ఇలా చేస్తారని ఆమె ఎప్పుడు ఊహించలేదు. మరుసటి రోజు ఇద్దరు రెడీ అయ్యి కుకింగ్ క్లాసెస్కి వెళ్తారు. అక్కడ మిన్వాన్ అమ్మ కూడా ఉంటుంది. ఆమెను చూసి జీవన్ అర్థం చేసుకుంటుంది సుమిన్ తనని ఎక్కడికి ఎందుకు తీసుకువచ్చిందో అని. జీవన్కి కుకింగ్ రాదని తెలిసి మిన్వాన్ అమ్మ ముందు తక్కువ చేయాలి అని సుమిన్ ప్లాన్ చేసింది. సుమిన్ అక్కడ మంచి ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ జీవన్ మాత్రం ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే సుమిన్ ఒక రూడ్ నారో మైండెడ్ ఉన్న లేడీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది తర్వాత పెద్ద సమస్యలకు దారితీస్తుందని తనకి తెలియదు. అదే సమయంలో జీవాన్ మిన్వాన్ అమ్మతో తగులాడినట్టు నటిస్తూ తనకు కుకింగ్ అస్సలు రాదని చూపిస్తుంది. ఇంకోవైపు మిస్ యాంగ్ వీకెండ్ రోజున కూడా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి తన కూతురు ఫోన్ చేస్తుంది. డాడ్ ఇంకా తినడానికి ఏమీ చేయలేదు అని, చాలా ఆకలిగా ఉందని చెబుతుంది. ఇది విని మిస్ యాంగ్ వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. ట్యాక్సీలో వెళుతూ ఉండగా ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడు మిస్టర్ లీ బైక్తో అక్కడికి వస్తాడు. వెంటనే ఆమెని అతనికి సహాయం కోరుతుంది. అతని బైక్పై ఎక్కి ఇంటికి వెళ్తుంది. ఇంటికి చేరగానే త్వరగా లోపలికి వెళ్ళిపోతుంది. తొందరలో ఉన్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పదు. లోపల తన హస్బెండ్ తన కూతురికి నూడిల్స్ తినిపిస్తున్నాడని చూసి అతనిపై కోప్పడుతుంది. కానీ అతను కూడా తిరిగి ఆమెపై అరుస్తాడు. అంతగా కూతురుపై ప్రేమ ఉంటే ఉద్యోగం మానేయమంటాడు. దీంతో మిస్ యాంగ్ చాలా కోపంగా మారుతుంది. కానీ సడన్గా ఆమెకు కడుపులో నొప్పి రావడం మొదలవుతుంది. ఇక్కడ కుకింగ్ క్లాసెస్ పూర్తి అవుతాయి. అందరి ఫుడ్ రెడీ అవుతుంది. అక్కడ చెఫ్ జీవన్ చేసిన వంటలను చూసి చాలా ప్రశంసిస్తాడు. మిన్వాన్ అమ్మ కూడా టేస్ట్ చేసి చాలా షాక్ అవుతుంది. ఎందుకు అంటే చాలా టేస్టీగా ప్రొఫెషనల్ చెఫ్ లాగా చేసినట్టు చేసింది. అప్పుడు జీవన్ గుర్తు చేసుకుంటుంది తనకు అస్సలు కుకింగ్ రాదు అని. కానీ మిన్వాన్తో పెళ్ళి అయిన తర్వాత అతని అమ్మ భయపెట్టి ఆమెకు కుకింగ్ నేర్పించింది. ఇప్పుడు అదే స్కిల్స్ ఆమెకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకొని జీవన్ చాలా సంతోషపడుతుంది. ఇలా సుమిన్ ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఆమె జీవన్ని అడుగుతుంది, నీకు కుకింగ్ రాదుగా, మళ్ళీ ఇలా ఎలా చేశావు అని. దీనికి జీవన్ నిజంగా తనకు కుకింగ్ రాదు, ఈ రెసిపీ మాత్రం మా నాన్న నాకు దగ్గరుండి నేర్పించాడు అని చెబుతుంది. అప్పుడే మిన్వాన్ అక్కడికి వస్తాడు. అక్కడ సుమిని చూసి షాక్ అవుతాడు. ఎందుకు అంటే అతను ఆమెకు అబద్ధం చెప్పాడు, తాను తన అమ్మతో వెళ్తున్నాను అని. కానీ నిజానికి జీవన్కి షాపింగ్ తీసుకెళ్లడానికి అక్కడికి వచ్చాడు. ఇది విని సుమిన్ చాలా జెలస్ ఫీల్ అవుతుంది. వెళ్లే ముందు జీవన్ చేతిని గట్టిగా పట్టుకొని తనని నీళ్ళల్లో నుంచి కాపాడినందుకు తర్వాత ట్రీట్ ఇస్తానని చెబుతుంది. జీవన్ కూడా ఛాలెంజ్ని అంగీకరిస్తుంది. తర్వాత జీవన్ మిన్వాన్ డబ్బుతో చాలా షాపింగ్ చేస్తుంది. అతన్ని ప్రశంసిస్తూ ఒక ఖరీదైన బ్యాగ్ని కూడా కొనుగోలు చేస్తుంది. ముందు అతని డబ్బు అసలు ఖర్చు పెట్టేదే కాదు. ఎందుకు అంటే అతను చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు అనుకునేది. కానీ ఇప్పుడు అతను ఆ డబ్బు అంతా సుమిన్ మీద ఖర్చు చేస్తున్నాడని తెలుసుకొని తాను ఎందుకు వెనకపడాలి అని అనుకుంది. ఇంత షాపింగ్ వల్ల మిన్వాన్ చాలా టెన్షన్ అవుతాడు. తర్వాత ఫ్యామిలీ డిన్నర్ ఎక్కడ పెట్టాలో అడుగుతాడు. అప్పుడు జీవన్ ఫోన్కి బెక్యాన్ కాల్ చేస్తాడు. మిన్వాన్ ఫోన్ తీసుకొని యూనోతో ఫ్యామిలీ డిన్నర్ ఏర్పాటు చేయమని అడుగుతాడు. అలాగే డిస్కౌంట్ కూడా అడుగుతాడు. ఇది విని బెక్యాన్ చాలా షాక్ అవుతాడు. అసలే అతను తన స్కూల్ ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నాడు. వాళ్ళు ముందు జీవన్ని చాలా ఏడిపించేవారు. ఇప్పుడు ఆమెకు సారీ చెప్పడానికి ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ జీవన్ పెళ్లి చేసుకుంటుందని విషయం విని వాళ్ళు కూడా షాక్ అవుతారు. దాంతో జీవన్ బెక్యాన్ కాల్ చేసి ఏమీ చేయొద్దు అని చెబుతుంది. కానీ యూనో కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతూ జీవన్కి ఇప్పుడు ఒక కొత్త ఫ్యామిలీ దొరికింది కాబట్టి తాను తప్పకుండా సహాయం చేస్తానని అంటాడు. ఆమె రోజు స్పెషల్గా చేస్తానని కూడా అంటాడు. ఎందుకు అంటే జీవన్ తని ఫస్ట్ లవ్ మాత్రమే కాదు, అతనికి మంచి ఫ్రెండ్ కూడా. ఇంకోవైపు యూజీ జపాన్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. నేరుగా తన గ్రాండ్ ఫాదర్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ సరదాగా మాట్లాడుతూ మీరు ఇంకా 10 సంవత్సరాలు బతుకుతారని అంటాడు. ఎందుకంటే యూజీ ఇప్పటికీ ఫ్యూచర్ నుంచి వచ్చాడు కాబట్టి. అలాగే యూజీ నేను యూరాని కలవడానికి వెళ్ళను అని అంటాడు. దాంతో గ్రాండ్ ఫాదర్ అతన్ని అర్థం చేసుకోమని చెబుతూ జీవన్ వెనకాల టైం వృధా చేయకుండా యూరోతో పెళ్లి చేసుకోవాలని అంటాడు. కానీ యూజీ తనకు ఫీలింగ్స్ జీవన్ పట్ల ఉన్నాయని, అందుకే ఇవన్నీ చేస్తున్నానని అంటాడు. ఇద్దరి మధ్య చిన్నగా వాదన కూడా జరుగుతుంది.
అప్పుడే యూజీకి గుర్తుకు వస్తుంది తన యాక్సిడెంట్ అయిన సమయంలో తాను చనిపోయినప్పుడు తన గ్రాండ్ ఫాదర్ బ్రతికి ఉన్నారని, చాలా బాధపడ్డారని కూడా. దాంతో అతను సైలెంట్ అయిపోతాడు. తన గ్రాండ్ ఫాదర్ని హక్ చేసుకొని సారీ చెబుతాడు. ఎందుకంటే అతను వాళ్ళతో గడిపే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయాలనుకోవడం లేదు. తర్వాత అతను జీవన్ ఇంటి బయటకు ఒక చిన్న గిఫ్ట్తో వెళ్తాడు. అది సువీన్కు మిన్వాన్ వర్క్ షాప్లో ఇచ్చినట్టు ఒక నక్లీస్. కానీ జీవన్ బయటకు రాగానే అతను ఆ గిఫ్ట్ను పక్కన పెట్టేస్తాడు. నువ్వు నీ సెకండ్ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. దాని తర్వాత యూజీకి భయపడవద్దని చెబుతుంది జియోన్. అతనికి కూడా త్వరలో సెకండ్ లైఫ్ గోల్స్ దొరుకుతాయని చెబుతుంది. ఇది విని యూజీ ఎమోషనల్ అవుతాడు. జీవన్ చేతిని పట్టుకొని ఒకే విషయం చెబుతాడు. త్వరగా సుమీన్ మరియు మిన్వాన్ పెళ్లి జరిపించి తన ఫ్యూచర్ని మార్చుకొని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. మరుసటి రోజు మిన్వాన్ ఫ్యామిలీ డిన్నర్కు రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు సుమీన్ అతన్ని డిస్టర్బ్ చేయడానికి అతని ఇంటి బయటకు వస్తుంది. మిన్వాన్ ఆమెను వెళ్ళమని చెబుతాడు. కానీ సుమీన్ అతన్ని షెడ్యూస్ చేయడం మొదలు పెడుతుంది. నువ్వు నావాడిని అని అంటుంది. తర్వాత రెస్టారెంట్లో సీన్ చూపిస్తారు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బెక్యాన్ చేస్తూ ఉంటాడు. అయితే అతను లోపల చాలా బాధగా ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత మిన్వాన్ అక్కడికి వస్తాడు. ఎందుకు అంటే సుమీన్తో టైం గడిపినందుకు ఆలస్యం అవుతుంది. అక్కడ ఎవరూ ఇంకా రాలేదని చూసి జీవాన్కి కాల్ చేస్తాడు. ఆమె తాను వస్తున్నానని అంటుంది. అప్పుడే మిన్వాన్ తల్లిదండ్రులు వస్తారు. వారు జీవన్ గురించి అడుగుతారు. అతను బాత్రూంలో ఉందని చెప్పేస్తాడు. అప్పుడు జీవన్ ఎంట్రీ ఇస్తుంది. ఒక హాట్ బ్లాక్ డ్రెస్లో. చాలా స్టన్నింగ్గా ఉంటుంది. ఆమె లుక్ చూసి మిన్వాన్ ఇంకా తన ఫ్యామిలీ షాక్ అవుతారు. ఎందుకు అంటే వారికి అలాంటి బోల్డ్ కోడలు వద్దు. మిన్వాన్ కూడా షాక్ అవుతాడు. ఎందుకు అంటే అది అతను కొనిపెట్టిన డ్రెస్ కాదు. జీవన్ ఇక్కడ మిన్వాన్ ఫ్యామిలీతో వారి స్టైల్లోని మాట్లాడుతుంది. అతని అమ్మతో మీరు నా అమ్మలాగే అని అంటుంది. అలాగే తన అమ్మ అఫైర్ వల్ల 14 ఏళ్లకే వదిలి వెళ్ళిపోయిందని కూడా చెబుతుంది. ఇది విని మిన్వాన్ అమ్మ మరింత భయపడుతుంది. కానీ మిన్వాన్ జీవన్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకొని ఆమె మనసు మారి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ కొన్ని రూల్స్ పెడుతుంది. కుకింగ్ నేర్చుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి అని. జీవన్ అందుకే ఓకే అంటుంది. కానీ జాబ్ వదిలేస్తానని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఎందుకు అంటే వారికి ఆమె డబ్బు కూడా సంపాదించాలి. జీవన్ ఇన్ని పనులు చేస్తే జాబ్ ఎలా చేస్తాను అని అంటుంది. అప్పుడు మిన్వాన్ అమ్మ ఆమె డాడ్ గురించి మాట్లాడుతుంది. ఇది విని జీవన్ చాలా కోపంగా మారుతుంది. ఆమె గట్టిగా నువ్వెవరు నా నాన్న గురించి మాట్లాడడానికి, మా నాన్నని జడ్జి చేయడానికి అని అంటుంది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఈ పెళ్ళి నేనే బ్రేక్ చేస్తున్నానని అంటుంది. మిన్వాన్ ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె వెళ్ళిపోతుంది. బయట బెక్యోన్ ఇది చూస్తూ ఉంటాడు. మిన్వాన్ వెంట వెళ్ళి ఏమి చేస్తున్నావని అడుగుతాడు. జీవన్ నేను నీతో బ్రేకప్ చేసుకుంటున్నాను. నీ ఫ్యామిలీ లాంటి వాళ్ళతో నేను ఉండలేను అని అంటుంది. మిన్వాన్ ఆమెను పట్టుకొని ప్రయత్నం చేస్తాడు. అప్పుడే జీవాన్ యూజీ నేర్పించిన ఫ్లిప్ గుర్తుకు వస్తుంది మరియు అతన్ని బలంగా పడేస్తుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. కానీ జీవన్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మిన్వాన్ కోపంతో ఇంట్లో అరుస్తాడు. అతని అమ్మ కూడా వచ్చి అతన్ని కొడుతుంది. అతను మాత్రం జీవన్ మంచి అమ్మాయి అని చెబుతాడు. తర్వాత అతను జీవన్ ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు తడతాడు. కానీ తలుపులు తెరిచినప్పుడు అక్కడ యూజీ ఇంకా హియాన్ ఉంటారు. జీవన్ ఇప్పటికే కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యింది. వీళ్ళు సహాయం చేయడానికి వచ్చారు. అక్కడ హియాన్ జీవన్ డ్రెస్సుని చూసి ప్రశంసిస్తుంది. యూజీ తీసుకువచ్చిన ఫ్లవర్స్ కూడా జీవన్కి ఇస్తాడు. ఎందుకు అంటే అవి ఆమె కోసమే తీసుకొచ్చాడు. డోర్ ఓపెన్ అవ్వగానే అది చూసి మిన్వాన్ షాక్ అవుతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది జీవన్ తన ఇల్లు మారింది అని. ఇంకోవైపు జీవన్ అపార్ట్మెంట్లో యూజీ ఇంకా హియోన్ ఆమెకు సామాను సర్దడంలో సహాయం చేస్తూ ఉంటారు. జీవన్ సెల్ఫ్లో పుస్తకాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది చాలా ఎత్తులో ఉంటుంది. అప్పుడు యూజీ ఆమెకు హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు చాలా దగ్గరగా వస్తారు. ఆ సీన్ని హియోన్ కూడా గమనిస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో హియోన్ యూజీతో మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏ నిర్ణయాలు సొంతంగా తీసుకోలేవు, ఆ ఛాన్స్ లేదు. కానీ నువ్వు యూరాతో పెళ్ళి క్యాన్సిల్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా, లేదా నా ఫ్రెండ్స్లో ఎవరైనా నీకు ఇష్టమా అని అడుగుతుంది. దానికి యూజీ ఆమెను వెళ్ళమని చెబుతాడు. వెళ్ళే ముందు జీవన్ చాలా మంచి పర్సన్, అందుకే నేను ఆమెకు సహాయం చేస్తున్నాను. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు అలా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు కొంచెం సిగ్గుపడుతూ. ఇంకా హియోన్ కూడా ఆలోచిస్తుంది అన్నయ్యకు ఏమైంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు అని. తర్వాత రోజు ఆఫీస్ సీన్ వస్తుంది. అక్కడ మిన్వాన్ కోపంతో
తన బ్యాగ్ని టేబుల్ మీద బలంగా విసురుతాడు. అందరూ అతని వైపు చూస్తారు. అప్పుడు జీవోన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి మిన్వోన్ ఆమె దగ్గరికి వస్తాడు. కానీ జీవోన్ అతనికి అస్సలు భయపడదు. అతను ఏదైనా చెప్పేలోపే జీవోన్ అతన్ని గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. అలా జీవోన్ వరుసగా 2-3 చెంపదెబ్బలు కొడుతుంది. అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. మిన్వోన్ కోపంతో ఆమెపై చెయ్యి ఎత్తబోతాడు. అదే సమయంలో యూజీ వచ్చి అతన్ని ఆపేస్తాడు. ఇంకా చాలు, చాలా అయిపోయింది అని అంటాడు. దానికి మిన్వాన్, ఆమె నన్ను కొడుతున్నప్పుడు నువ్వెందుకు ఏమీ ఆపలేదు? నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు జీవోన్ మాట్లాడుతూ, నువ్వు ఇంకో అమ్మాయితో కలిసి నన్ను మోసం చేస్తున్నావు, అది అన్యాయం కాదా అని అడుగుతుంది. అలా చెప్పి తన బ్యాగ్ నుంచి ఒక ప్యాంటీ తీసి మిన్వాన్ తలపై వేస్తుంది. ఇది ఎవరిది? ఇది నాకు నీ కారులో దొరికింది అని అడుగుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. అప్పుడు మిన్వాన్కి గుర్తుకు వస్తుంది, నిన్న సుమీన్ అతని ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు కారులో ఇంటిమేట్ అయ్యారు. వెంటనే అతను జీవోన్ మీద అరిచి, నీకు నా కారులోకి వెళ్ళి ధైర్యం ఎలా వచ్చింది అని అడుగుతాడు. సుమీన్ కూడా అక్కడ నిలబడి ఇవన్నీ విని చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది. కానీ జీవోన్ ఇప్పటికీ ఆమె పేరు బయట పెట్టదు. ఆమె మిన్వాన్ గర్వాన్ని అందరి ముందు పూర్తిగా కూలగొడుతుంది. కొద్ది కొద్దిగా ఈ విషయం మొత్తం ఆఫీస్లో వ్యాపిస్తుంది. అందరూ మిన్వాన్ గురించి గాసిప్ చేస్తారు. అతను తన ఫియాన్సీని ఎలా మోసం చేశాడు అని. అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉండగా మిస్టర్ కిమ్ అక్కడికి వచ్చి అటెన్షన్ పొందడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరు అతన్ని పట్టించుకోరు. అందుకే ఇక్కడ ఏమవుతుందో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ జీవోన్ దగ్గర హియోన్ ఇంకా మిస్ యాంగ్ వచ్చి ఆమెను కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ జీవోన్ మాత్రం లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే బెక్యాన్ కాల్ చేస్తాడు. ఆమె ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తుంది. హియోన్ అడుగుతుంది. అప్పుడు జీవోన్, నిన్న మిన్వాన్ పేరెంట్స్తో డిన్నర్కి వెళ్ళాను అని అంటుంది. దాంతో వాళ్ళకి అర్థమవుతుంది జీవోన్కి ముందే మిన్వాన్ నిజం తెలుసు, అయినా కూడా ఆమె కావాలని అక్కడికి వెళ్ళింది అని. మిస్ యాంగ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా అని అడుగుతుంది. కానీ జీవోన్ ఏమీ చెప్పదు. ఇక మిన్వాన్ చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే సుమీన్ అతని దగ్గరికి వస్తుంది. అతను ఆమెపై అరిచి, నీ బట్టలు కూడా సరిగ్గా చూసుకోలేవా అని అడుగుతాడు. సుమీన్ మాత్రం అది నా ప్యాంటీ కాదు అని చెబుతుంది. అక్కడ జీవోన్ ఒక ప్లాన్ వేసింది. వాళ్ళను ఎక్స్పోజ్ చేయడానికి ఇది బెస్ట్ ఛాన్స్ అని. మిన్వాన్ కూడా ఆలోచిస్తాడు జీవోన్కి ఆ ప్యాంటీ ఎలా దొరికింది అని. అతను జీవోన్తో మాట్లాడడానికి వెళ్తుంటే సుమీన్ అతన్ని ఆపి, నిజం మారదు కదా, నువ్వు ఆమెను మోసం చేశావు అని చెబుతుంది. దాంతో అతను కోపంతో అల్లరి చేస్తాడు. యూజీ కూడా వింటూ ఉంటాడు. మిస్టర్ కిమ్ జీవోన్ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. అతను ఇలాంటిదే జరగాలి, ఇలాంటి అమ్మాయిలకు అబ్బాయిలు మోసం చేస్తారు అని అంటాడు. ఇక సుమీన్ మిన్వాన్ దగ్గరికి వచ్చి మళ్ళీ అతన్ని తన మాటల్లో పడేయడానికి ట్రై చేస్తుంది. ఆమె చాలామంది పెళ్లి చేసుకుని డివోర్స్ కూడా తీసుకుంటారు, ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను అని అంటుంది. కానీ మిన్వాన్ ఆమెను తోసేస్తాడు. నువ్వు పెళ్లి చేసుకునే మెటీరియల్ కాదు. జీవోన్ ఒక మంచి యూనివర్సిటీలో చదివింది, కష్టపడి పని చేస్తుంది, డబ్బు సేవ్ చేస్తుంది. కానీ నీ దగ్గర ఏముంది? అంతం తప్ప ఇంకేం లేదు. మనం కేవలం ఎంజాయ్ చేశాం అంతే. నేను నీతో పెళ్లి చేసుకోను అని అంటాడు. ఈ మాటలు మిస్టర్ కిమ్ కూడా వింటాడు. అతనికి సుమీన్ మీద ఇష్టం ఉండడంతో కోపంతో మిన్వాన్ని కొట్టడానికి వెళ్తాడు. కానీ మిన్వాన్ తప్పించుకుంటాడు. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది. మిన్వాన్ జీవోన్ని మోసం చేసిన అమ్మాయి సుమీన్ అని, అది తన బెస్ట్ ఫ్రెండ్ అని. ఆఫీస్ అంతా ఇదే గాసిప్. దాంతో సుమీన్ చాలా బాధపడుతుంది. తన రెప్యుటేషన్ మొత్తం నాశనం అవుతుంది. ఆమె జీవోన్కు మెసేజ్ చేసి కలవాలని అడుగుతుంది. కానీ జీవోన్ ఇగ్నోర్ చేస్తుంది. మరుసటి రోజు ఆఫీస్లో మీల్ కిట్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే ఒక ఇన్సిడెంట్ బయటపడుతుంది. ఒక కస్టమర్కి అలర్జీ వచ్చింది. కానీ ఈ విషయం సుమీన్ ఇంకా మిన్వాన్ కంపెనీకి చెప్పలేదు. మిస్ యాంగ్ దీనిపై మిన్వాన్ని ప్రశ్నిస్తుంది. అతను అబద్ధం చెబుతాడు. మేము బయటికి వెళ్ళాం, మా లేని సమయంలో టెస్టింగ్ జరిగింది అని. వెంటనే ఇంత ఇంపార్టెంట్ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని మిస్ యాంగ్ అడుగుతుంది. కానీ మిన్వాన్ ఏమీ సమాధానం చెప్పడు. మళ్ళీ గాసిప్ మొదలవుతుంది. సమయంలో కూడా ఇద్దరు దగ్గరగా ఉన్నారు అని. ఇక మిన్వాన్ చాలా ఇబ్బంది పడుతూ మిస్టర్ లీకి కంప్లైంట్ చేస్తాడు. గాసిప్ వల్ల పని చేయలేకపోతున్నాను అని. మిస్టర్ లీ గ్రూప్ చాట్లో అతని పేరు బ్లాక్ చేస్తాడు. కానీ ఇది సమస్యను పరిష్కరించదు. నిన్న త్వరలో ట్రాన్స్ఫర్ చేస్తామని అంటాడు. ఇక సుమీన్ దగ్గరకు వెళ్ళి, ఆఫీస్లో జరుగుతున్న వాటి వల్ల నిన్ను పర్మనెంట్ చేయలేము, నీ కాంట్రాక్ట్ కూడా ముగుస్తోంది, ఇది నీ చివరి రోజు అని అంటాడు మిస్టర్ లీ. ఇది విని సుమీన్ షాక్ అవుతుంది.
జీవన్కు కాల్ చేస్తుంది, కానీ ఆమె లిఫ్ట్ చేయదు. గ్రూప్లో మెసేజ్ వస్తూనే ఉంటాయి, ఇంకా గాసిప్ జరుగుతూనే ఉంటుంది. దీంతో ఆమె ఇంకా బాధపడుతుంది. ఒక అపాలజీ లెటర్ రాయడం మొదలు పెడుతుంది. తర్వాత మిస్టర్ లీ ఇప్పటి నుంచి బాస్గా మిస్ యాంగ్ ఉంటారు. నువ్వు ఆమె కింద పని చెయ్యాలి అని మిస్టర్ కిమ్కి చెప్తారు. అతను మొదట అంగీకరించాడు, కానీ చివరికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇక మిస్ యాంగ్కి ప్రమోషన్ ఇస్తారు, కానీ ఆమెకు మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. స్టోర్ రూమ్లో ఉండగా మిస్టర్ లీ వస్తాడు. ఆమె అతను స్మోకింగ్ చేయడానికి వచ్చాడని అనుకుంటుంది, కానీ అతను క్యాండీ తినడానికి వచ్చాడు. చివరిగా మిస్ యాంగ్, ప్రమోషన్ ఇవ్వాలంటే జీవాన్కి ఇవ్వండి, ఎందుకంటే ఫుడ్ కిట్ ప్రాజెక్ట్ ఐడియా ఆమెది అని అంటుంది. అలా మనసులో మాట మిస్ యాంగ్ మిస్టర్ లీకి చెబుతుంది. అప్పుడు మిస్టర్ లీ, నువ్వు ఎప్పుడు ఇతరులను ముందుకు నడిపించడానికి ట్రై చేస్తావు, కానీ నువ్వు నీ కోసం ఏమాత్రం ఆలోచించవు. అందుకే ముందే నీకు చెప్పాను, నువ్వంటే నాకు అస్సలు నచ్చవు అని. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తావు. దీనికి మిస్ యాంగ్, నాకు మాత్రం ఇలాంటి వాళ్ళే ఇష్టం ఉంటారు, ఇతరులకు సహాయం చేసేవాళ్ళు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే జియోన్ గురించి ఆలోచించమని చెబుతుంది. తర్వాత జియోన్ మిస్ యాంగ్ కలుస్తుంది. ఆమె, ఈ ప్రమోషన్ కోసం మీరు నా పేరు సజెస్ట్ చేశారా? నిజానికి ప్రమోషన్ మీకే రావాలి, ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ అనుభవం ఉంది అని అంటుంది జియోన్. దీనికి మిస్ యాంగ్, నీ పని మీద నేను చాలా క్రెడిట్ తీసుకోలేను, నాకు ముందే అన్నీ సరిచేయాలి, నీతో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం అని అంటుంది. దీనికి జియోన్ కూడా, నాకు మీతో పని చేయడం అంటే ఇంకా చాలా చాలా ఇష్టం అని అంటుంది. అంతలో హియోన్ అక్కడికి వచ్చి వాళ్ళను కిందికి రావాలని చెబుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే షాపింగ్ మార్ట్లో అలర్జీ వచ్చిన కస్టమర్ తన భార్యతో కలిసి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నాడు. అతను జీవోన్ గురించి అడుగుతాడు. జీవోన్ ముందుకు వచ్చి నేనే జీవోన్ అని చెప్పగానే ఆ లేడీ ఆమెను గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. అది చూసి మిస్టర్ కిమ్ చాలా సంతోషపడతాడు. ఆ లేడీ, మేము ఫ్రీగా తినడానికి వచ్చామని అనుకుంటున్నావా? ఇది ఏమైనా జోక్ అనుకుంటున్నావా? నా భర్త చావు దాటిపోయాడు అని అంటుంది. తర్వాతే ఆమె ఒక ఆన్లైన్ పోస్ట్ చేసిన లెటర్ చూపిస్తుంది. అందులో జీవన్ పేరుతో ఇలా రాసి ఉంటుంది. జీవన్ తన బాయ్ ఫ్రెండ్తో డేటింగ్ చేస్తున్నాడని చెప్పింది. అది అన్నది అబద్ధం. అసలు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ని ఇష్టపడ్డాడు, కానీ ఆ ఫ్రెండ్ స్పందించలేదు. దాంతో జీవన్ జెలస్ అయ్యి ఇలా రివ్యూస్ రాసింది. ఇలాగే సూపర్ మార్కెట్ ఇన్సిడెంట్లో కూడా కస్టమర్ తప్పే. వారు ఇంగ్రీడియంట్స్ చదవకుండా తిన్నందుకు అలర్జీ వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ పూర్తిగా ఇన్నోసెంట్ అని రాసి ఉంటుంది. అది చూసి జియోన్, ఇది నా హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది, కానీ నేను రాయలేదు. నాలాంటి హ్యాండ్ రైటింగ్ రాసేవారు ఇంకొకరు ఉన్నారు, అది ఎవరో నాకు తెలుసు అని అంటుంది. అది విన్న వెంటనే సుమిన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ జీవోన్ ఆమెను ఆపి ఆ కపుల్ ముందుకి లాగి తీసుకొస్తుంది. జీవోన్, మేము తప్పు చేశాం, అందుకే సరైన వ్యక్తి మీకు క్షమాపణ చెప్పాలి అని అంటుంది. అలా చెప్పి సుమిన్ ఫోన్ తీసుకొని అందరికీ చూపిస్తుంది ఆ లెటర్ ఆమె పోస్ట్ చేసింది అని. ఇది చూసి అందరూ వీడియోలు తీయడం మొదలు పెడతారు. ఆ కపుల్, ఇదే అమ్మాయి మిన్వోన్తో వచ్చింది ఆ రోజు, అప్పుడు మాకు క్షమాపణ చెప్పింది, కానీ తర్వాత ఇలా లెటర్ కూడా రాసింది, పోస్ట్ చేసింది అని అంటారు. ఇప్పుడు సుమిన్ రెప్యుటేషన్ పూర్తిగా పడిపోయింది. ఆమె అందరికీ క్షమాపణలు చెబుతుంది. తర్వాత జియోన్కి క్షమాపణ అడుగుతుంది, కానీ జియోన్ ఆమెను చూడదు కూడా. అప్పుడు సుమిన్ ఒక్కసారిగా నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. అది విన్న వెంటనే జియోన్తో పాటు అందరూ షాక్ అవుతారు. మిన్వాన్ అయితే అక్కడికక్కడే కూర్చొని పోతాడు. రాత్రి మిన్వాన్ ఒక రెస్టారెంట్లో కూర్చొని బాగా తాగుతూ ఉంటాడు. తన పరిస్థితిని చూసుకొని తానే నవ్వుకుంటాడు. ఎందుకంటే జియోన్ అతని చేతుల నుండి వెళ్ళిపోయింది. సుమిన్ ప్రెగ్నెంట్ అయింది. ఇంకా అతనికి చాలా అప్పులు కూడా ఉన్నాయి. తర్వాత రోడ్డుపైన నడుస్తూ మత్తులో కింద పడిపోతాడు. ఇద్దరు మాస్క్ వేసుకున్న వ్యక్తులు వచ్చి అతన్ని తీసుకెళ్తారు. మిన్వన్ వాళ్ళని చూసి వాళ్ళు లోన్ డబ్బులు వసూలు చేయడానికి వచ్చారని అనుకుంటాడు. అతను భయపడి, ఇప్పుడే నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా పెళ్లి తర్వాత నా తల్లిదండ్రులు నా కొత్త ఇల్లు ఇస్తారు, అప్పుడు మీ డబ్బులు మొత్తం చెల్లిస్తాను, దయచేసి నన్ను వదిలేయండి అని అంటాడు. అందుకే వాళ్ళు మిన్వాన్ని కేవలం వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు అసలు కిడ్నాపర్లు కాదు, యూజీ ఫ్రెండ్స్. యూజీ చెప్పడంతో వాళ్ళు మిన్వాన్ని భయపెట్టారు. తర్వాత సుమిన్తో పెళ్లి చేసుకోవాలని, జియోన్ ఫ్రీగా తన నుంచి జీవితాన్ని కొనసాగించాలని. ఇక మిన్వాన్ తన ఇంటికి వెళ్ళి, మీరు నా పెళ్ళి అయిన తర్వాత నాకు ఇల్లు ఇస్తామని చెప్పారు కదా అని అడుగుతాడు. కానీ అతని అమ్మ చెబుతుంది,
నువ్వు నాకు ఒక మనవడిని ఇస్తే కానీ నేను నీకు ఇల్లు గురించి ఆలోచించను అని. అప్పుడు మిన్వాన్ డబ్బులు అడుగుతాడు. నేను మీకొక్కగానొక్క కొడుకుని, అయినా మీరు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని. ఇది విన్న వెంటనే వాళ్ళ అమ్మ అతన్ని కొడుతుంది. అతను ఏదోలాగా అక్కడి నుంచి తప్పించుకొని నేరుగా సుమిన్ దగ్గరికి వెళ్తాడు. సుమిన్ ఒక మూల మౌనంగా కూర్చొని ఉంటుంది. ఆమె, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే కదా నాకు అందం ఉండడం తప్ప ఇంకేమీ లేదు అన్నావు అని అంటుంది. అప్పుడు మిన్వాన్ సారీ చెప్తాడు. నాకు అప్పట్లో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలీదు అని. కానీ సుమిన్, దాంతో ఏం మారుతుంది? జీవన్ ఇప్పుడు నాతో ఉండడం కూడా లేదు. ముందు ఎప్పుడైనా కోపంగా ఉన్నా కూడా అందరి ముందు నన్ను డిఫెండ్ చేసేది, కానీ ఇప్పుడు కాదు. అప్పుడు మిన్వాన్ అంటాడు, నువ్వు నా బిడ్డకు తల్లి కావడంతో ఆమెకు చాలా బాధ అయింది. అందుకే నీ సైడ్ తీసుకోవడం లేదు. ఆమె గురించి వదిలే, మన గురించి ఆలోచిద్దాం, నేను నీ పక్కనే ఉంటాను అని అంటాడు. అలా చెప్పి ముందుగా జియోన్కి చేసినట్టే సుమిన్కి ప్రపోజ్ చేస్తాడు. దీంతో మనకు అర్థమవుతుంది జియోన్కి రావాల్సిన పేట్ ఇప్పుడు సుమిన్కి వస్తుంది అని. ఇంకోవైపు జియోన్ మాత్రం బాధపడకుండా మిస్ యాంగ్ ఇంకా హియాన్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళు బెక్యోన్ రెస్టారెంట్లో ఉంటారు. అక్కడ జియోన్ ఆలోచిస్తుంది సుమిన్ ఏం ప్లాన్ వేసిందో అని. ఎందుకంటే జియోన్కి తెలుసు ఒక వ్యాధి కారణంగా మిన్వాన్ అసలు నాన్న కాలేడు అని. అంటే సుమిన్ ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం చెప్పింది. తర్వాత రోజు మిస్టర్ లీ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు. ఆఫీస్లో జరిగిన తప్పులన్నీ మిన్వాన్ సుమిన్ వల్లే జరిగాయి అని. అలాగే మిస్టర్ కిమ్ జియోన్ ఐడియా దొంగలించాడు అని. గ్రాండ్ ఫాదర్ ఏమో జియోన్ని కలవాలని కోరుకుంటాడు. మిస్టర్ లీ ఆమెను తీసుకొని వస్తాడు. అక్కడ గ్రాండ్ ఫాదర్, నువ్వు ఈ పరిస్థితిని చాలా బాగా హ్యాండిల్ చేశావు. నీ చుట్టూ మంచి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని నేను గమనించాను అని అంటాడు. జియోన్ ఏమో, అది నిజమే, కానీ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళడం నేర్చుకుంటున్నాను అని అంటుంది. అంతలో యూజీ అక్కడికి వస్తాడు. జియోన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి మాట్లాడుకుంటారు. యూజీ మిన్వాన్ సుమిన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. తర్వాత నువ్వు ఏమి చేస్తావు అని అడుగుతాడు. జియోన్, వాళ్ళ పెళ్లి కన్ఫర్మ్ అయిన తర్వాతనే నేను ఆలోచిస్తాను అని అంటుంది. యూజీ, వాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. మిన్వాన్ మీద చాలా అప్పులున్నాయి. అతను ఒక్కడిగా వాటిని హ్యాండిల్ చేయలేడు అని అంటాడు. అతను జియోన్ని గన్ షూటింగ్ నేర్పించడానికి తీసుకెళ్తాడు. అక్కడ తన ఫీలింగ్స్ని బుల్లెట్లతో కంపేర్ చేస్తూ, ఇవి బయటకు వచ్చేసాయి, ఇప్పుడు ఆపలేం అని అంటాడు. ఇద్దరు చాలా దగ్గర అవుతారు. జియోన్ కూడా సంతోషంగా ఉంటుంది. తర్వాత రోజు జియోన్ ఇంటికి వస్తుంది. ఆమె చేసిన వంటలు తిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. జియోన్ నవ్వుతూ, నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను అని అంటుంది. అంతలో యూనో కాల్ చేస్తాడు. హియాన్ ఫోన్ తీసుకొని క్రిస్మస్కి రావాలని ఆహ్వానిస్తుంది. అప్పుడు యూనో కార్ తీసుకొని వస్తాడు. కానీ హియాన్ మాత్రం నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళదు. ఇది అంతా యూసీ ప్లాన్. జియోన్ ఇంకా బెక్యోన్ టైం స్పెండ్ చేయాలి అని. కానీ యూసీ మాత్రం చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఇక జియోన్ యూనోతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. కానీ ఓ కపుల్ని చూసి యూజీతో తనని తాను ఊహించుకుంటుంది. చివరికి యూనోకి క్లియర్గా చెబుతుంది, నువ్వు మంచి ఫ్రెండ్వి మాత్రమే అని. ఇంటికి వచ్చేసరికి యూజీ బయట నిలబడి ఉంటాడు. నేను నీతో మాట్లాడాలి అని అడుగుతుంది జియోన్. అతను తన ఇంటికి తీసుకెళ్తాడు. క్రిస్మస్ డెకరేషన్ చేసి ఉంటుంది. జియోన్ మాట్లాడుతూ, నేను యూనోతో డేట్కి వెళ్ళాను, కానీ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ తన ఫీలింగ్స్ని ఒప్పుకుంటుంది. అలా చెప్పి అతన్ని కిస్ చేస్తుంది. యూజీ కూడా ఆమెను ఆపి తిరిగి కిస్ చేస్తాడు. ఇలా ఇద్దరూ తమ ప్రేమని అంగీకరిస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.